హైదరాబాద్లో ఉంటున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. నాకు మేనత్త సాకుతుంది చిన్నప్పటి నుంచి. కానీ 13 ఏళ్ళకే బలవంతంగా శివకుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నదే కాక నాన్న హింసలు పెట్టి వాళ్ళ చెల్లెలతో అనురాధతో కలిసి నాన్న ఇబ్బందులు పెట్టి నా బిడ్డని నన్ను చంపేయాలని చూస్తున్నారు. 3 నెలలు గర్భవతితో ఉన్నప్పుడు నువ్వు బిడ్డ చంపుకుంటూ ఇంట్లోకి రా, లేదంటే అవసరం లేదు ఏ బాయిలో ఉన్నా దుర్తి చావని భయపెట్టిస్తున్నారు. అందుకే నేను భయపడి మా అమ్మ నన్ను పిలుచుకొచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా నన్ను ఒకసారి కూడా మా శివమ్మ మా అత్త ఎవ్వరు వచ్చి నన్ను చూడలేదు. ఇప్పుడు నాకు నా బిడ్డకు న్యాయం కావాలి. ఇప్పుడు కొత్త కోట లేకపోతే నన్ను నా బిడ్డను చంపేస్తామని భయపెట్టిస్తున్నారు. దయచేసి నాకు న్యాయం ఇవ్వండి. ఇంకా అందరికీ నమస్కారం అండి. ఈ పాప పేరు భువనేశ్వరి. నిన్న నా దగ్గరికి వచ్చింది. నేను లాయర్గా వర్క్ చేస్తూ ఉంటాను మదనపల్లిలో. అలాగే బీజేపీ మహిళా మోర్చా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. జనజాగృతి సేవా సమితి ఎన్జిఓ ఫౌండర్ని. సో ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చి నన్ను కొత్తకోట వెళ్తే నన్ను నా బిడ్డని చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పింది. ఎవరమ్మా బెదిరిస్తున్నారు అని అడిగితే నా భర్త శివ అని చెప్పింది. ఈ అమ్మాయికి ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ అమ్మాయి షీఈ్ మైనర్. అండ్ అది కాకుండా ఈ అమ్మాయికి 13 సంవత్సరాల్లోనే తల్లిదండ్రులు లేరు. ఎవరో ఊళ్ళో వాళ్ళంతా కలిసి అమ్మాయికి బలవంతంగా ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. 13 సంవత్సరాలకి మైనర్ మ్యారేజ్ చేయడమే ఒక తప్పైతే 14 సంవత్సరాలకి తన భర్త అమ్మాయిని తల్లిని చేశాడు. అమ్మాయి అప్పుడు ప్రెగ్నెన్సీ వద్దని చెప్పినా కూడా అమ్మాయిని వదలలేదు. అండ్ ఇంకా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత అమ్మాయితోటి గొర్రెల్ని తోలుకుని పోవాలంట, తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో వంట చేయాలి. ఇదే ఆ అమ్మాయి పరిస్థితి. ఏ రోజు అతను ₹1 సంపాదించి కానీ ఆ అమ్మాయిని బాగా చూసుకుని కానీ లేదు. దాంతోపాటు అంతేకాకుండా అమ్మాయిని ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, మాకు ప్రెగ్నెన్సీ అవసరం లేదు, ప్రెగ్నెంట్ అయితే నా మీద కేసులు వస్తాయని ఒక రీజన్ తోటి ఆ అమ్మాయి బిడ్డని పొట్టలో ఉన్న అమ్మాయి బిడ్డని చంపేయాలని చెప్పి చాలా ప్రయత్నించాడు. అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చేసింది. ఆ అమ్మాయిని పెంచిన వాళ్ళ మేనత్త దగ్గర అమ్మాయి ఉంది. ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ డెలివరీ టైంలో కానీ తన భర్త తన పక్కన లేడు అని చెప్తుంది. అసలు ఏ రోజు కూడా అత్త దగ్గర నుంచి కానీ మామ నుంచి కానీ ఆడపడుచు దగ్గర నుంచి కానీ తన భర్త దగ్గర నుంచి కానీ తనకి సపోర్ట్ రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయి కూలి పనికి వెళ్ళి డబ్బు సంపాదించుకుని ఆ చిన్న పాపని పోషించుకుంటున్నప్పుడు ఈ రోజు వచ్చి ఆ బిడ్డను నాకు ఇచ్చేసేయి, లేదంటే నిన్ను చంపేస్తాము, ఆ బిడ్డను చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. నిన్న పొద్దున వాళ్ళ అత్త ఇంటికి చాలామంది వాళ్ళందరూ వచ్చి చాలా గొడవపడి గలాటా చేస్తే నేనే అమ్మాయిని పోలీస్ స్టేషన్కి వెళ్ళమని కూడా చెప్పాను. కొత్తకోట పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసింది. మరి ఎఫ్ఐఆర్ అయిందో లేదో నాకైతే ఇంకా ఇప్పటివరకు తెలియలేదు. కానీ అది రాసిన తర్వాత కూడా ఆ అమ్మాయిని వాళ్ళ మేనత్తలు ఏమని చెప్తున్నారంటే, బిడ్డ తల్లి దగ్గరే ఉండాలి కదా, తల్లి దగ్గరైనా తండ్రి దగ్గరైనా ఉండాలి కదా, కాబట్టి బిడ్డని ఇచ్చేసే నీకు సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఆ బిడ్డని ఆ అబ్బాయి తీసుకెళ్లి చంపేస్తే ఎవరు బాధ్యులు? అదే కాకుండా ఈ అమ్మాయిని కానీ ఈ బిడ్డని కానీ కొత్త కోటలో ఎంటర్ అయితేనే చంపేస్తాము, నువ్వు కొత్త కోటలోకి రావడానికి వీల్లేదు అని చెప్పి బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ శివకుమార్ అనే వ్యక్తి ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు అతను పోక్సో కిందకే వస్తుంది ఇది. అలాంటప్పుడు పెళ్ళే నల్ అండ్ వాయిడ్ అన్నప్పుడు, ఇంకా బిడ్డని కన్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకుని అతను పోషించుకుని ఉంటే ఏ బాధ ఉండేది కాదు. కానీ పోషించుకోకుండా చంపేస్తానని కొత్తకోటలోకి వస్తే ఎంటర్ అయితే చంపేస్తామని బెదిరించే హక్కు అతనికి ఎవరిచ్చారని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి వాళ్ళిద్దరికీ న్యాయం జరగాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.